హలో, హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ నర్షెడ్ని, పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాశంవారి అబ్బాయిని. ఈరోజు కనుక మనం టాపిక్ కనుక చూసుకుంటే, మిర్చి విస్తీర్ణం ఇప్పటికీ ఎంత జరిగింది, భవిష్యత్తులో అంటే రాబోయే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఎంత మిర్చి విస్తీర్ణం జరగడానికి అవకాశం ఉంది, పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, పరిస్థితులు ఇదే విధంగా కనుక ఉంటే కోల్డ్ స్టోరేజీలో ఉన్న మిర్చి బస్తాలకి రేటు రావడానికి అవకాశం ఉంటుందా, ఉండదా, అసలు ఈ దేశాల నుంచి అంటే చైనా, శ్రీలంక దేశాల నుంచి కంటైనర్లు వెనక్కి రావడానికి ప్రధాన కారణం ఏమిటి, గుర్తుపెట్టుకోండి, ప్రధాన కారణం ఏమిటి అనేసి అయితే ఈ వీడియోలో మనం ఈ 3 విషయాల గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. మీకు మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన వీడియోలు ప్రతిరోజు చూస్తూ ఉంటే మీకు ఒక అవగాహన రావడానికైతే అవకాశం ఉంటుంది. ఎప్పుడన్నా ఒకసారి ఒక వీడియో చూస్తే అవగాహన రాదండి. ప్రతిరోజు వీడియోలు చూస్తుంటేనే అవగాహన వస్తుంది. దానికోసమే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడం అనేది, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ వచ్చినప్పుడు మన వీడియో చూడమని చెప్పేది. ముందుగా కనుక చూసుకుంటే మనం అనుకున్న పాయింట్లలో ఎప్పటికీ మిర్చి విస్తీర్ణం ఎంత జరిగింది అని కనుక చూసుకుంటే మనం ఓవరాల్గా మనం ఈ మధ్య రైతుల దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఇటు నంద్యాల జిల్లా కావచ్చు, కర్నూలు నుంచి కావచ్చు, ప్రకాశం నుంచి కావచ్చు, బాపట్ల కావచ్చు, పల్నాడు కావచ్చు, గుంటూరు కావచ్చు, కృష్ణా కావచ్చు, వరంగల్ నుంచి, కరీంనగర్ నుంచి, జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి, పలు ప్రాంతాల నుంచి అయితే మహబూబ్నగర్ డిస్టిక్ అచ్చంపేట నుంచి, పలు ప్రాంతాల నుంచి అయితే రైతు సోదరులు ఫోన్ చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మీ ప్రాంతంలో విస్తీర్ణం ఏ విధంగా జరిగింది, పరిస్థితి ఎలా ఉంది, మిరపతోటలు వాతావరణం అని గురించి అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు అయితే ముందుగా ఈ విషయం చెప్పుకుందాం. మిర్చి విస్తీర్ణం ఎంతవరకు సాగైంది అనేసి మనకందరికీ తెలిసిన విషయమే. మన 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షపాతం అనేది చాలా చాలా తక్కువ అనేసి, ఈ వర్షపాతం చాలా చాలా తక్కువగా ఉండటం వల్ల మిర్చి విస్తీర్ణం అయితే అనుకున్నంత స్థాయిలో అయితే జరగలేదు. అనుకున్నంత స్థాయి అంటే మనం కనుక మిర్చి ధరలు కనుక ఉన్న పరిస్థితిని కనుక చూసుకుంటే మిర్చి విస్తీర్ణం గత సంవత్సరంతో కనుక పోల్చుకుంటే 3 రెట్లు ఎక్కువ జరగాల్సింది. కానీ మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నా కానీ వాతావరణ పరిస్థితుల ప్రభావం కారణంగా గత సంవత్సరంతో కనుక పోల్చుకుంటే ఇప్పటికీ కూడా గత సంవత్సరంతో కనుక పోల్చుకుంటే ఇప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండండి. గత సంవత్సరంతో కనుక పోల్చుకుంటే ఇప్పటికీ కూడా 50% మిర్చి విస్తీర్ణం అయితే జరగలేదండి. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పటికి కూడా 50% అంటే 50% కూడా ఎప్పటికీ మిర్చి విస్తీర్ణం జరగలేదు. ఎందుకు అంటే ప్రధాన కారణం వర్షపాతం చాలా చాలా తక్కువగా ఉండటం. వర్షపాతం చాలా చాలా తక్కువగా ఉండటం వల్ల గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఇప్పటికీ ఈ ఆగస్టు 23వ తారీఖు నాటికి మిర్చి విస్తీర్ణం 50% కూడా జరగలేదని చెప్పుకోవచ్చు. మరి 50% కూడా జరగలేదు, ఓకే అనుకుందాము. ఈ 50% జరగలేదు అంటే ఎంత పర్సెంట్ జరిగింది అని కనుక మనం చూసుకుంటే నాకు తెలిసి ఒక 30% అయితే మిర్చి సాగు అయితే చేయడం జరిగింది. మరి ఈ 30% సాగు చేసిన నా మిరప తోటలు ఒక ఎత్తు అయితే, మరి ముందు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఈ 2 నెలల్లో మిర్చి విస్తీర్ణం పెరగడానికి అవకాశం ఉందా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మిర్చి విస్తీర్ణం పెరగడానికి అవకాశం ఉన్నట్టు అనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా సరైన వర్షపాతం లేదు, నాగార్జున సాగర్ నిండలేదు. శ్రీశైలం ప్రాజెక్ట్ అయితే నిండింది, కుడాడంగా కొద్దిగా 10 టీఎంసీలు అటు ఇటుగా శ్రీశైలం ప్రాజెక్ట్ అయితే నిండింది. నాగార్జున సాగర్ నిండలేదు. కాబట్టి మరి నాగార్జున సాగర్ నిండితే మిర్చి విస్తీర్ణం భారీగా పెరగడానికైతే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. మరి నాగార్జున సాగర్ నిండడానికి అవకాశం ఉందా అని కనుక మనం చూసుకుంటే ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే అవకాశం లేదు అనిపిస్తుంది. ఏమైనా మన అదృష్టం బాగుండి, మన తలరాత బాగుండి, ఏమైనా వర్ణదేవుడు కనుక కరుణించి
సెప్టెంబర్ 2-3 తారీఖుల లోపు బీభత్సంగా వరదలు ఇంకా చెప్పలేని స్థాయిలో కనుక ఏమైనా కురిస్తే నాగార్జున సాగర్ నిండటానికి అవకాశం ఉంది. కానీ సెప్టెంబర్ తర్వాత వర్షాలు పడవా అంటే సెప్టెంబర్ తర్వాత పడే వర్షాలు ప్రాజెక్టులు నిండే అంత భారీ స్థాయిలో అయితే వర్షాలు పడవు. వర్షాలు పడతాయి కానీ ప్రాజెక్టులు నిండే అంత భారీ స్థాయిలో వర్షాలు పడాలంటే సెప్టెంబరు 1-2 తారీఖుల లోపే. ఇంకా తర్వాత వర్షాలు పడ్డా ఏదో చెదురుముదురు వర్షాలే కానీ అసలు ఆ చెదురుముదురు వర్షాలు కూడా పడడానికి అవకాశం లేదు అని ఐఎండి వాతావరణ శాఖ అయితే హెచ్చరిక ఒకటి జారీ చేసింది. మరి ఇప్పటికీ 30% మిర్చి విస్తీర్ణం సాగైంది కదా. మరి ఐఎండి హెచ్చరిక ప్రకారం కనుక చూస్తుంటే మీరు మిరప తోటలో సాగు చేయడం కష్టతరంగా అయితే అనిపిస్తుంది. మరి ఈ 30% సాగైన మిర్చి విస్తీర్ణమైనా నిలబడుతుందా అంటే మనం ఇందాకలో కొన్ని జిల్లాల పేర్లు చెప్పుకున్నాం. నంద్యాల, ప్రకాశం, కర్నూలు, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ కృష్ణా జిల్లా, వరంగల్, జోగులాంబ, మరి మహబూబ్నగర్, అచ్చంపేట ఇలాంటి జిల్లాల నుంచి చాలామంది రైతు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్పే మాట ఒకటే, ఈ 30% విస్తీర్ణం వర్షాలు కనుక పడకపోతే దీంట్లో ఒక 10% పోవడానికి అవకాశం ఉన్నది అనేసి అయితే అవకాశం ఉంది. ఎందుకంటే కొంతమందికి బోరింగ్లు ఉన్నాయి, ఆ బోరింగ్ల ద్వారా అట్లా ఇట్లా నెట్టుకొని రావచ్చు అనేసి చెప్పడం. కొంతమంది మా బోరింగ్లు ఎండిపోతున్నాయి, ఇంకా కష్టం, మేము మిరపసాళ్ళు తీసేయడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సెప్టెంబర్, అక్టోబర్ నెలలో అయితే మిరపతోటలో నాటుకునే పరిస్థితి కనిపించట్లేదు. మరి ఇప్పటికేసిన ఈ 30% మిర్చి విస్తీర్ణంలో ఓ 10% పోవడానికి అవకాశం కనిపిస్తుంది. ఇంక మరి 20% మిర్చి విస్తీర్ణమే కదా ఉండేది అని కనుక చూసుకుంటే కుడేయడానికి అంతే అనిపిస్తుంది. మరి ఈ ప్రభావాలన్నీ మిర్చి ధరలపై ఏమైనా చూపిస్తుందా? కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉన్న మిర్చి ధరలపై ఏమైనా ప్రభావం చూపిస్తుందా అంటే ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఎంతో కొంత, భారీ స్థాయిలో చూపించకపోవచ్చు కానీ ఎంతో కొంత ప్రభావం చూపించడానికైతే అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు. అది ఎంతో కొంత ఒక 500, 1000, 1500, 2000 ఆ స్థాయిలో అయితే పెరగడానికైతే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు. మరి భారీ స్థాయిలో 5000, 10,000, 20,000 ఆ స్థాయిలో అయితే అంచనాలు అయితే వేసుకోవద్దు. పెరగడానికైతే అవకాశం ఉంది. ఎందుకంటే కొద్దిగా తక్కువగా ఎందుకు చెబుతున్నాను అంటే ఈ మధ్య మనకి చైనా నుంచి, శ్రీలంక నుంచి మిర్చి కంటైనర్లు అయితే వెనక్కి రావడం జరిగింది. ఈ మిర్చి కంటైనర్లు వెనక్కి రావడానికి ప్రధాన కారణంగా పురుగు మందుల అవశేషాలు అనేసి అయితే ఎక్కువగా చెబుతున్నారు. మరి నాకున్న అభిప్రాయం ప్రకారం, నాకున్న ఆలోచన ప్రకారం కనుక చూసుకుంటే పురుగు మందుల అవశేషాలు అనేది 20%, మిగతా 80% కూడా నాణ్యత లోపం, కాయల్లో ఉన్న నాణ్యత లోపం అనేసి అయితే నాకున్న అభిప్రాయం. నేను ఎందుకు చెబుతున్నాను అంటే ఈ మాట, మనం మిరపతోటలు ఇప్పుడు కొత్తగా పండించట్లేదు, ఎక్స్పోర్ట్లు కొత్తగా పోవట్లేదు. మరి ఈ 2 సంవత్సరాల నుంచి ఇప్పుడే ఎక్కువ ఎందుకు రిటర్న్ వస్తున్నాయి? అంతకుముందు మనం వాడిన రసాయనాలే. ఎక్కువ దూరం వద్దు, మరీ దూరం ఎక్కువద్దు, షార్ట్ టైంలో దగ్గర టైంలో చూసుకుందాం. 2019 నుంచి మనం చూసుకుంటే 2019 నుంచి మనం మిరపతోటలు పండిస్తూనే ఉన్నాం. రసాయనాలు విరివిగా వాడుతూనే ఉన్నాం. అప్పుడు ఏ విధంగా వాడాము, ఇప్పుడు అదే విధంగా వాడుతున్నాం. 2019 నుంచి ఏ విధంగా వాడాము, 2025, 2024 కూడా అదే విధంగా వాడాము. మరి అప్పటి నుంచి రిటర్న్ రాని కంటైనర్లు ఇప్పుడు ఎందుకు భారీ స్థాయిలో వస్తున్నాయి? అప్పుడు ఇంకా రేట్లు బాగున్నాయి, దిగుబడులు పర్వాలేదు అంటే ఇక్కడ పురుగు మందుల అవశేషాలు అనేది మొదటి నుంచి ఉన్న ప్రక్రియే. మరి ఎక్కువ పురుగు మందుల అవశేషాలని ఎందుకు చెబుతారు అంటే ఈడ పురుగు మందు అవశేషాలు అనేది 20% కంటైనర్లు వెనక్కి రావడంలో కారణం. 80% కారణం వ్యాపారస్తులు ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు నాణ్యమైన కాయలు పంపించకుండా నాణ్యత లోపించిన కాయలు పంపించడం వల్ల ఆ బస్తాలు రిటర్న్ రావడం జరిగింది అనేసి అయితే 80% అనేది నా అభిప్రాయం. మీరు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి రైతు సోదరులారా. మీరు ఒకసారి పరిశీలించుకోండి. గతంలో వాడిన పురుగు మందులే, గతంలో ఉన్న రేట్లే, గతంలో ఎక్స్పోర్ట్ పోయినాయే అయ్యే కాయలు. కానీ అప్పుడు రాకుండా, అప్పుడు లేని పరిమితులు, అప్పుడు లేని ఇది ఇప్పుడే వచ్చిందా అంటే ఎప్పుడూ లేదు. పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది.
కాబట్టి ఇక్కడ నేను పూర్తిగా రైతుల్ని సమర్థించును, ఇటు వ్యాపారస్తుల్ని పూర్తిగా వ్యతిరేకించును. ఇద్దరిని సంబ్యాలెన్స్ చేసుకుంటూ రావాలా. ఎందుకంటే ఇక్కడ నాకు అనిపించిన దాన్ని మీకు వీడియో రూపంలో తెలియజేస్తున్నాను. ఎందుకంటే గుంటూరు మిర్చి మార్కెట్ చాలా చాలా పెద్దది. ఆడ రకరకాల కాయలు వస్తుంటాయి, రకరకాల వ్యాపారస్తులు వస్తుంటారు, భిన్న మనస్తత్వాలు కలిగిన వారు ఉంటారు. అందరూ అని నేను చెప్పను, భిన్న మనస్తత్వాలు కలిగిన వారు అందరూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు, ఒక్కొక్క రకమైన క్వాలిటీని ఎక్స్పోర్ట్ చేస్తారు. పోయిన కంటైనర్లు మొత్తం రిటర్నే రాలేదు, అందులో కొన్ని కంటైనర్లే వచ్చినాయి. ఒక 100 కంటైనర్లు పంపించామనుకోండి, దాంట్లో 10 వచ్చి ఉంటాయి. అంతేనే మిగతా 90 వెళ్ళిపోయినాయి కదా. ఆ 10 కంటైనర్లనే మనం బూచిగా చూపించకూడదు. ఆ విధంగా మనం కొద్దిగా లోతుగా విశ్లేషణ చేసుకోవాలి. ఏదైనా భవిష్యత్తులో మిర్చి ధరలు పెరగడానికైతే అవకాశం ఉందనేసి అయితే మనం చెప్పుకోవచ్చు. మనం వీడియో ముందుగా చెప్పుకున్నాం, వాతావరణ పరిస్థితులు చెప్పుకున్నాం, మిర్చి విస్తీర్ణం సాగు చెప్పుకున్నాం. అయితే కోల్డ్ స్టోరేజ్లో బస్తాలు చాలా చాలా తక్కువగా ఉండటం వల్ల, మిర్చి విస్తీర్ణం సాగు తక్కువగా ఉండటం వల్ల రేపు సెప్టెంబర్ అక్టోబర్లో మిర్చి విస్తీర్ణం కూడా గణనీయంగా తగ్గిపోతుంది అనే ఒక అభిప్రాయానికి రావటం కారణంగా ముందు ముందు రోజుల్లో మిర్చికి రెక్కలు రావటం, ధరలు రావటం అయితే ఖచ్చితం అనేసి అయితే నేను చెప్పగలను. ఇది నాకున్న అభిప్రాయం. మీరు ఇప్పుడు దాకా ఈ వీడియో చూశారు కదా, మీకున్న అభిప్రాయాన్ని, మీ ఆలోచనని కామెంట్ రూపంలో తెలియజేయండి.